आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। वासवी माइल्लू कमेटी की जानिब से संगारेड्डी कलेक्ट्रेट ऑफिस में एक प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी निर्मला जग्गारेड्डी चेयरमैन TGICC और ज़िले कलेक्टर संगारेड्डी विक्रांति के हाथों हॉस्टल के तलबा व तालिबात में 1100 ब्लैंकेट्स तकसीम किए गए। इस मौके पर तोपाजी अनंत किशन, एडिशनल कलेक्टर चंद्रशेखर, कुना संतोष, यादगिरी के अलावा दीगर मौजूद थे। అమ్మ చేసేది మమకారమైతే స్నేహితుడు చేసేది సాకారమైతే తోపాది చేస్తుడు మీ అందరికీ నమస్కారం। మరి వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరము సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ప్రతి 2 మంత్స్కి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది। అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది। ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరు తీసుకోము। మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 అవర్స్నే అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ। అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం ఇవ్వడం జరిగింది। అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం। ఈ సంవత్సరంలో 4000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెలాస్ ఇవ్వడం జరిగింది। దాంతోపాటు మన మార్చి సమ్మర్లో జూన్ వరకు 120 రోజులు రోజు 6 ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం। రోజు 30,000 లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది। అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్, సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము। అందులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటారు। DO గారి ఆధ్వర్యంలో చేసినాం। ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదలకు। ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ 2008లో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు 2 లారీలు అంటే సుమారు 8-10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను 2010 నుంచి 2017 వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన। ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నా, ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ 1 లక్ష రూపాయల బుక్స్ ఇస్తా అని చెప్పి డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయానికి 1 లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉంది। అలాగే ఈ మధ్య కాలంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణఖేడ్ నర్సాపూర్లో కూడా వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా। ఇదంతా కూడా మా ఎంబడి ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నటించుకుంటూ మా పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం। అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి విన్నవించేది ఏంటంటే ఈ 16 సంవత్సరాలలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితము NGO సంస్థగా గుర్తింపించింది। నీతి ఆయోగ్ ద్వారా NGO సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మేము ఎలిజిబిలిటీ CSR ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమరు నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా నిర్మలక్క కూడా TGI చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ NGO దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం, మా అదృష్టం అనుకుంటాం అమ్మా। ఇది ఇచ్చినట్టుగా మేము భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదరులు చాలా మంది వచ్చారు। ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ, తొమ్మిసారి సంఘం కానీ, ముద్రా సంఘం నుంచి కానీ, అలాగే ఇంకా గంగపుత్ర సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు। SC ST BC మైనారిటీ నుంచి వచ్చారు। ఇక్కడ వచ్చిన మా షఫీ మొసాబ్
ఇట్లా అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఇచ్చామమ్మా ఇది వాసవి మాయలు అన్ని పేరు వాసవి మాయలు కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని మనకి ఇచ్చామమ్మా. ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఒక 50 దుప్పట్లు షాపింగ్ తీసుకొచ్చిన పిల్లలకు మీ చేతిగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని తీసుకొచ్చాం. మరి వ్యక్తి అయిన కిషన్ శెట్టి గారికి అలాగే మిగతా వర్తక సంఘాల అసోసియేషన్ మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసిన వివిధ సంస్థల పెద్దలందరికీ మరి నమస్కరిస్తూ పిల్లలను ఆశిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మానవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 ఇయర్స్ చూస్తున్న శిశు మందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న సంస్థ ఒక దుప్పట్లే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం. సిఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది. మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మరి వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన ఇండియాఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్స్, అలానే వాసవి మాయలు వచ్చిన సంస్థ యజమాని శ్రీ శోభా రామకృష్ణ గారికి, మీడియా చేసిన వివిధ సంస్థల యజమానులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయింది. మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలానే వారికి దర్పణ్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్పు తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి. సిగ్నోడ్ అని విరూపాక్షాన్ని కూడా 60,000 రూపాయలు కూడా వాళ్ళు పంపిణీ చేయడానికి ముందుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.